ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. అమ్మబోతే అడవి కొనపోతే కొరివి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతు పరిస్థితి ఇది. వడ్లు ఆరబోసుకొని సర్కారు కాంటా కోసం అన్నదాత ఎదురు చూస్తున్నాడు. కానీ రాష్ట్రంలో సరిపడా కొనుగోలు కేంద్రాలు లేవు, తెరిచే ప్రయత్నమూ లేదు. వానకాలం దగ్గర పడుతున్నా ఇంకా వేల చోట్ల అసలు కొనుగోలు కేంద్రాలే తెరవలేదు. తెరిచిన వాటిలోనూ కూడా అత్యధికం రిబ్బన్ కటింగ్లకే పరిమితమైంది. మరోవైపు అకాల వర్షాల భయం అన్నదాతను వెంటాడుతున్నది. యాసంగి వడ్లలో రేవంత్ సర్కార్ కొన్నది 10వ వంతు కూడా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ కాఠిన్యం ప్రదర్శిస్తుంది. అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతోంది. సర్కారు అలసత్వం, పట్టింపులేని తనంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ 20 రోజుల్లో సుమారు 7 లక్షల టన్నులే కొన్నట్లు సమాచారం. సీజన్ పూర్తి కావస్తున్నా కనీసం 10% ధాన్యం కూడా కొనలేకపోవడంపై అన్నదాతల నుంచి ఆగ్రహం పెళ్లిబోగుతోంది. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు సర్కారు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కేవలం 6,000 కేంద్రాలే ప్రారంభమయ్యాయి. వాటిలో అత్యధిక కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టలేదు, గింజ ధాన్యం కొనలేదు. దీంతో రోడ్లపై, కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఈ దశలో అకాల వర్షాల భయం రైతులను వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం కొనుగోలు చేయక, అటు వర్షానికి ధాన్యం తడుస్తుందన్న భయంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖ కొత్త నిబంధనల పేరుతో రైతులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అసలు కొనుగోలు బాధ్యతల నుంచే సర్కారు తప్పించుకోజూస్తుందని అర్థమవుతోంది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తోంది. ఓవైపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ఆయా ప్రాంతాల రైతులను ఇబ్బందులు పెడుతూనే, మరోవైపు ప్రారంభించిన కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోలు ముందుకు సాగడం లేదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారే తప్ప అక్కడ కాంటా పెట్టేది లేదు, గింజ కొన్నది లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం బారడి ఉంటే ఇప్పటి వరకు కొన్నది మూరడే. యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా అందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ 20 రోజుల్లో ఇప్పటి వరకు సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన రోజు సగటున 30,000 టన్నులకు మించడం లేదు. దీని ప్రకారం 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి 300 రోజుల సమయం పడుతుంది. రాష్ట్రంలో గత యాసంగి, వానాకాలాలకు చెందిన ధాన్యమే తమ వద్ద ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో తాజాగా రబీ ధాన్యం దింపుకోలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అన్ని జిల్లాల మిల్లర్లు ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024-25 రబీ సీజన్లో 1,10,000 టన్నులు, 2025-26లో 1,40,000 టన్నుల ధాన్యం, అంటే 2 సీజన్లలో మొత్తం 2,50,000 టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉంది. దీంతో మిల్లుల్లో దాదాపు 90% స్థలం నిండిందని, ఈ పరిస్థితుల్లో తాజాగా వచ్చే ధాన్యం దింపుకోవడం సాధ్యం కాదని గత నెల 6న కలెక్టర్ను కలిసి మిల్లర్లు విన్నవించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితిలో జిల్లాల వారీగా సమీక్షలు పెట్టాల్సిన మంత్రులు ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు 25 రోజులుగా 204 మంది రైతులు ధాన్యం తెచ్చి ఉంచారు. ఇవే ఉన్నాయంటూ కేవలం 40 మంది రైతులకే టార్పాలిన్లు ఇచ్చారు. మరో 32 మంది రైతులు వారి సొంత ఖర్చులతో తెచ్చిన టార్పాలిన్లను కప్పి ఉంచారు. మిగతా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా నేటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇటీవలే కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు కొబ్బరికాయలు కొట్టి వెళ్లారు. కానీ ఇంతవరకు కాంటా పెట్టనే లేదు, ధాన్యం కొనడమే లేదు. అటు కురుక్యాల కొనుగోలు కేంద్రంలో 20 రోజుల క్రితమే 54 మంది రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. విచిత్రమేంటంటే ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఒక్క టార్పాలిన్ కూడా లేదు. రైతుల ఇండ్ల నుంచి తెచ్చి కప్పి ఉంచారు. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టారు. కానీ కొనుగోలు చేయడమే లేదు. ధాన్యం కొనే దిక్కే లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ చిన్న వర్షం వచ్చినా అన్నదాత బతుకులు ఆగం కానున్నాయి.
ఇదే సమయంలో ఆన్లైన్ ట్రక్ షేడ్, వాహనాలకు జీపీఎస్ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. దీంతో కొనుగోలు ప్రక్రియ నెమ్మదిస్తోంది. ఫలితంగా కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రైతుల పాలిట శాపంగా మారిన జీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. పాత పద్ధతి ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన రవిశంకర్ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులను వెన్నుపోటు పొడుస్తా ఉంది. ఇప్పటి వరకు 25 రోజులుగా ధాన్యాన్ని కొనకుండా కొర్రీలు పెడతా ఉంది. జీపీఎస్ అనే ఒక నూతన విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ధాన్యాన్ని, తెలంగాణలో పండినటువంటి ధాన్యాన్ని కొనకూడదు. మేము కొర్రీలు పెడితే, ప్రభుత్వంగా కొర్రీలు పెడితే వీళ్ళే రైతులే అడ్డికి పౌసేరు, వడ్డీకి పౌసేరు రైతులు బయట ప్రైవేటుగా అమ్ముకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. వరి కోతలు ప్రారంభమై దాదాపు 25 రోజుల పైనే అయింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో మినహా ఇన్ఛార్జి మంత్రులు లేదా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ధాన్యం కొనుగోలుపై సమీక్షలు నిర్వహించిన దాఖలాలే లేవు. కొనుగోలు చేయండంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఏ మంత్రి కూడా ఆరా తీసి రైతుల అవస్థలు తీర్చిన సందర్భాలు లేనేలేవు. దీంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ధాన్యం కొనుగోలు విషయంలో సర్కార్ తాత్సారం చేస్తుండగా అకాల వర్షాల భయం రైతులను వెన్నాడుతోంది. ఎప్పుడు వాన పిడుగు పడుతుందో, ధాన్యం వరదలై పారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్కు చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల బాధను అర్థం చేసుకుని కొనుగోలులో వేగం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.